भारत देश हमारा ओ राम सिया गोविंद राधे। गंगा यही है यमुना यही है, गंगा यही है यमुना यही है, गोदावरी की धारा ओ राम सिया गोविंद राधे। गोदावरी की धारा ओ राम सिया गोविंद राधे। दसरा यही है होली यही है, दसरा यही है होली यही है, दीपावली की तारा ओ राम सिया गोविंद राधे। दीपावली की तारा ओ राम सिया गोविंद राधे। दुर्गा यही है काली यही है, दुर्गा यही है काली यही है, भारत माता प्यारा ओ राम सिया गोविंद राधे। भारत माता प्यारा ओ राम सिया गोविंद राधे। భారతదేశంలో ప్రతిరోజు ఓ పండగే, ప్రతి క్షణం పరమ పవిత్రమైనదే. మనం జరుపుకునే అనేక పండుగల్లో విజయదశమి అత్యంత ప్రధానమైనటువంటిది. దీన్నే దసరా అని కూడా పిలుస్తాం. విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటాం. దసరా అంటే 10వ రోజు శరదృతువు ఆశ్వీజ మాస శుక్లపక్ష దశమి రోజు దసరా పండుగను జరుపుకుంటాం. శరన్నవరాత్రులు అత్యంత శక్తివంతమైనవి, పరమ పవిత్రమైనటువంటి కాలం. మనలోని తమోగుణం, రజోగుణం, సత్వగుణాలకు ప్రతీకగా ఈ శరన్నవరాత్రులను జరుపుకుంటాం. అమ్మవారిని మొదటి 3 రోజులు శక్తి స్వరూపమైనటువంటి దుర్గాదేవిగా ఆరాధిస్తే, తర్వాత 3 రోజులు ఐశ్వర్య రూపమైన లక్ష్మీదేవిగా ఆరాధిస్తే, చివరి 3 రోజులు జ్ఞాన స్వరూపిణి అయిన సరస్వతి రూపంలో ఆరాధిస్తాం. ఈ విధంగా మనలో ఉన్న తమోగుణం, రజోగుణం, సత్వగుణాలకు ప్రతీకగా ఈ శరన్నవరాత్రులను మనం అమ్మవారిని ఆరాధించడంలో అంతరార్థం ఇదే. చెడుపై మంచి సాధించినటువంటి విజయానికి ప్రతీక ఈ విజయదశమి. బాహ్యంలో చెడుపై మంచి, దుర్మార్గంపై ధర్మం విజయాన్ని సాధిస్తే, మనిషి ఆంతర్యంలోని అరిషడ్ వర్గాలను జయించడమే విజయదశమి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటి ఈ అంతర్గత శత్రువులను జయించడమే నిజమైనటువంటి విజయదశమి. అందుకే చెడుపై మంచి సాధించిన విజయమే ఈ విజయదశమి. విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్. ధర్మ సంస్థాపన కోసం దుర్గమ్మ మహిషాసుర సంహారానికి నిదర్శనంగా ఈ విజయదశమి పర్వదినాన్ని మనం జరుపుకుంటాం. అదేవిధంగా రామాయణంలో చూస్తే రావణ దుర్మార్గుడైనటువంటి రావణ సంహారం జరిగిన తర్వాత ఈ రాముడి విజయానికి ప్రతీకగా విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటాం. ఉత్తర భారతదేశంలో ఈ దసరా పండగ సందర్భంగా
రామ్లీలా వేయడం జరుగుతుంది. చివరి రోజు ఈ రావణాసురుని పై రాముడు సాధించిన విజయానికి చిహ్నంగా రావణ దహనం కూడా జరుపుకుంటాం. ఇదే కలకత్తాలో బ్రహ్మాండంగా అమ్మవారిని దుర్గా రూపంలో ఆరాధిస్తే, ఇది మహాభారతం. మనం ఈ దసరా పండుగ గురించి మహాభారతంలో దీని ప్రస్తావన, పాండవులు 11 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి విరాట రాజ్యంలో వారు ప్రవేశిస్తూ వారి అస్త్ర శస్త్రాలను శమీ వృక్షంపై ఉంచి వెళ్తారు. దానికి పూజ చేసి శమీ వృక్షంపై వాటిని సురక్షితంగా కాపాడమని చెప్పి ఉంచుతారు. ఇక సంవత్సర కాలం అజ్ఞాతవాసం విరాట రాజ్యంలో జరిగిన తర్వాత ఈ కౌరవులు పాండవులు విరాట రాజ్యంలో ఉన్నారని చెప్పి గుర్తించి అన్ని వైపుల నుండి దాడి చేస్తారు. అందులో ప్రధానమైనటువంటిది ఉత్తరం వైపు ఉన్నటువంటి గోవులను అపహరించి వెళ్తూ ఉంటే అర్జునుడు ఉత్తర కుమారుణ్ణి సారథిగా ఉంచుకొని, ఇక అజ్ఞాతవాసం పూర్తి అయ్యింది కాబట్టి ఆ శమీ వృక్షంపై ఉన్నటువంటి తన గాంధీవాన్ని తిరిగి ప్రార్థన చేసి ఆయుధాలకు గాంధీవాన్ని తీసుకొని ఇక బ్రహ్మాండమైనటువంటి ఈ కురు సేనను భీకరమైనటువంటి యుద్ధం చేసి ఓడించడం, ఈ కురు సైన్యమంతా పరాజయం చెంది పారిపోవడం జరుగుతుంది. అది ఉత్తర గోగ్రహణంలో అర్జునుడి వీర విహారానికి సమస్త కురు సైన్యం తల వంచి పరాజయాన్ని చవిచూసింది. ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ అర్జునుడు విజయానికి ప్రతీకగా మనం దసరా పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అందుకే ఆ రోజు ఆయుధ పూజ చేయడం, అదేవిధంగా వాహన పూజ కూడా చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. దసరా పర్వదినం రోజు శమీ వృక్షానికి పూజ చేసి బంధుమిత్రులు శత్రువులను కూడా కలవడం, అలాగే అలై బలై తీసుకోవడం, అందరూ కలిసి మెలిసి జీవించడానికి, సమిష్టి జీవనానికి ఇది ఒక చక్కటి నిదర్శనంగా నిలుస్తుంది ఈ దసరా పండుగ. శత్రువులైన ఆ రోజు కలిసి వారు మిత్రులుగా మారే చక్కటి అవకాశం ఈ దసరా పండుగ మనకు కల్పిస్తుంది. శమీ వృక్షానికి ఒక ప్రత్యేకత ఉంది. దానికి చెదలు కానీ మరొక విధంగా ఆ వృక్షం నశించదు. కాబట్టి శమీ వృక్షం పైన పాండవులు తమ ఆయుధాలను సురక్షితంగా ఉంచడానికి వారు శమీ వృక్షంపై ఆయుధ పూజ చేసి అక్కడ వదిలిపెడతారు. కలకత్తా నగరంలో అయితే ఈ శరన్నవరాత్రులు, అమ్మవారిని దుర్గా పూజ చాలా అత్యంత బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా అయోధ్య మొదలైన ప్రాంతాలలో ఈ 9 రోజులు రామకథ, రామ్లీలా వారు ప్రదర్శించడం, చివరి రోజు రావణ సంహారం జరిగిన తర్వాత రావణ దహనం చేసి ఈ విజయదశమి పర్వదినాన్ని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనంద ఉత్సాహాల మధ్య జరుపుకోవడం జరుగుతుంది. ఇక దక్షిణ భారతదేశానికి వస్తే మైసూర్లో అత్యంత వైభవోపేతంగా ఈ మైసూరు మహారాజా ప్యాలెస్లో దసరా ఉత్సవాలు
చాలా ఆ, మ్, మ్, అత్యంత ప్రాముఖ్యతతో ఇది జరుపుకోవడం జరుగుతుంది. కేవలం భారతదేశంలోనే కాదు, ఈ దసరా విజయదశమి నేపాల్లో కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ విజయదశమి దసరా ఉత్సవాలు జరుపుకుంటే, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు దసరా విజయదశమి పర్వదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మిత్రులారా, ఇది చారిత్రాత్మకంగా అనేక నేపథ్యం ఉన్న ఈ దసరా రామాయణ మహాభారత కాలాన్ని మనం గుర్తు చేసుకుంటూ జరుపుకోవడం. దానికి ముందు ఈ రాక్షస సంహారం, మహిషాసుర సంహారం చేసి లోకాలను కాపాడి ధర్మ సంస్థాపన చేసినటువంటి ఆ మహిషాసురమర్ధిని, శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని ఆరాధిస్తూ ఈ పండుగను జరుపుకోవడం. ఇక ఆధ్యాత్మికంగా మనిషి అంతరంలో ఉన్నటువంటి దుర్గుణాలను రూపుమాపడానికి, ఈ అరిషడ్ వర్గాలను నిర్మూలించి చెడుపై మంచి సాధించే విజయంగా, ఆ విధంగా మనిషి తన జీవితాన్ని చరితార్థం చేసుకోవడానికి అరిషడ్ వర్గాలను తొలగిస్తే మనిషి మహాత్ముడవుతాడు, మనిషి జీవితం చరితార్థం అవుతుంది. అందుకే ఈ దసరా విజయదశమి అత్యంత ప్రధానమైనటువంటి పండగగా మనం జరుపుకోవడం జరుగుతుంది.